ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఏంటంట? సమస్తానికి కూడా ఆధారం ఆయనే. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలా. మనిషి అంధకార సంబంధమైనటువంటి అపవాది యొక్క క్రియలలో పడిపోయి, వాడి అధికారములో బంధింపబడి, పాడైపోతూ, నశించిపోతూ, చివరికి ఆ పాపము వల్ల వచ్చే జీతాన్ని, మరణాన్ని పొందుకోవలసినటువంటి వారై ఉండగా, దేవుడు ఆ బంధకాల్లో నుంచి విడిపించి నిన్ను నన్ను తన రాజ్య వారసులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే మనిషి పరిస్థితి ఎలా ఉన్నదంటే, దీనిని బట్టి అపవాది యొక్క అంధకార సంబంధమైనటువంటి బంధకాల్లో చిక్కుబడిపోయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, పడిపోయినటువంటి పరిస్థితి, కూలిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అన్నిటికీ ఆధారమని దేవుని వాక్యం సెలవిస్తుంది గనక ఆయన మనకు ఆధారముగా ఉండి ఆయన కాపాడడానికి ఈ లోకానికి వచ్చాడు.